ఎవరనేది కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. 93 నుంచి 98 వరకు మాత్రమే బీజేపీ ఢిల్లీలో అధికారంలో ఉంది. అనంతరం జరిగిన ఎన్నికల్లో మొత్తం 15 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ ఢిల్లీని పరిపాలించింది. అనంతరం 15 ఏళ్ల అనంతరం షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాటు కూడా ఆమె పరిపాలించిన అనంతరం కూడా జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసినప్పుడు కూడా కొంతకాలమే ఉన్నది. అనంతరం తిరిగి ఎలక్షన్లో మొత్తం ఆమ్ ఆద్మీ ఢిల్లీని కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఖచ్చితంగా తమకు గతంలో ఇచ్చిన బహుమతి కంటే కొంత వ్యతిరేక పవనాలు వీసినప్పటికి కూడా మెజార్టీ స్థానాలను సాధిస్తామన్నది కూడా ఆమ్ ఆద్మీ చెప్తుంది. ఉదయం నుంచి కూడా కొంత హడావుడి కొనసాగుతుంది. మొత్తం 70 అసెంబ్లీ అభ్యర్థులు పోటీ చేస్తే ఆ అసెంబ్లీ అభ్యర్థులతోనే నిన్న అరవింద్ కేజ్రీవాల్ ఒక సమావేశం నిర్వహించారు. బీజేపీ తమ అభ్యర్థులను ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఒక్కొక్కరికి 15 కోట్లు ఇచ్చి కొనే ప్రయత్నం చేస్తుంది. కొంతమందికి మంత్రి పదవులు ఇస్తామని కూడా హామీలు ఇస్తుంది. అనేక ఆరోపణలు కూడా నేను ఆమ్ ఆద్మీ నిర్వహించింది. తాజాగా ఈరోజు కూడా అదే స్థాయిలో పార్టీకి సంబంధించి ఎవరెవరైతే పోటీ చేశారో వారందరినీ కూడా వారి అందరి మీద కూడా కొంత నిఘా అయితే పెట్టింది. ఇక ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 19 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట అరగంట పాటు కూడా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్లో కూడా మీరు చూశారు, నెక్ టు నెక్ ఫైటింగే కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా మెజార్టీ ఎవరికి వస్తుందని చూడాల్సి ఉంటుంది. అయితే బీజేపీ గతంలో కంటే కూడా ఈసారి ప్రతిష్టాత్మకంగా కూడా ఢిల్లీ ఎన్నికలు తీసుకుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు చేయని ప్రచారం ఢిల్లీలో చేసింది. అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజస్థాన్కి సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, అనేక రాష్ట్రాల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలతో పాటు దాదాపు బీజేపీకి లోక్సభలో ఉన్న పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఆ పార్లమెంట్ సభ్యులతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎంపీలు కావచ్చు, వీరంతా కూడా ఢిల్లీలో అనేక ఏరియాలలో ప్రచారం చేశారు. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రధానంగా జుగ్గి జోపిడి కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, రిక్షా వాళ్ళలు కావచ్చు, వీరే ఓటు బ్యాంకు ప్రధానంగా ఉంటుంది. గతంలో కంటే కూడా ఏడాది కేవలం ఈ ఎన్నికల్లో మాత్రం కేవలం 60% మాత్రమే పోలింగ్ అయిందంటే కూడా కొంత సూచనలు కూడా వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. బీజేపీ మొదటి నుంచి కూడా నమ్మకం పెట్టుకుంది. ఖచ్చితంగా 10 ఏళ్ల పరిపాలనలో చూస్తే అవినీతి మరకలు కేజ్రీవాల్ని వెంటాడుతున్నాయని చెప్తున్నారు. మొదట లిక్కర్ కేసు కావచ్చు, లిక్కర్ కేసులో కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడమే కాకుండా ఏకంగా ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా జైలుకి వెళ్ళడం, మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ జైలుకి వెళ్ళడం, అనేక మంది ఆరోపణలు ఎదుర్కోవడం, కొంతమంది ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేయడం, వారిపైన ఈడీ విచారణ. ఇప్పటివరకు వస్తున్న పోస్టల్ బ్యాలెట్స్ ఇవి చూస్తూ ఉంటే అరవింద్ కేజ్రీవాల్ వెనకబడి ఉన్నారు, సీఎం మాతిషి వెనకబడి ఉన్నారు, మనీష్ సిసోడియా వెనకబడి ఉన్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు కృష్ణ కొంచెం క్విక్ అప్డేట్ ఇది. పోస్టల్ బ్యాలెట్లో ఈ ముగ్గురు వెనకబడి ఉన్నారు. ఈ మాట చెప్పింది కేకే ఒక్కడే. వీళ్ళు ముగ్గురు ట్రైల్ అయ్యే ప్రమాదం ఉంది అని కూడా అన్నాడు కేకే. సో దీని మీద క్విక్ ఒక మాట చెప్తారా? ఢిల్లీలో ముఖ్యంగా మనీష్ సిసోడియా చూసుకుంటే, మనీష్ సిసోడియా ఇంతకుముందు తను పోటీ చేసినటువంటి స్థానం వదిలేసి ఇప్పుడు జంగ్పురాకి వెళ్లారు. అది కొంత మైనస్ కావచ్చు. అక్కడ ఎక్కువ మంది సౌత్ వాళ్ళు ఉన్నారు. అందుకే అక్కడ సౌత్ వాళ్ళు కమల్ హాసన్ కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేయమని చెప్పినప్పుడు కూడా కమల్ హాసన్ చివరి నిమిషంలో రాలేకపోయారు. ఆయన విదేశాల్లో ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా ఆయన పోటీ చేసినటువంటి ఆ యొక్క స్థానం ఏదైతే ఉందో దాన్ని వదిలేసి జంగ్పురాకి రావడం, తర్వాత ఆతిషి కూడా కొంత వెనకబడి ఉన్నారు అని మొదట్లో చెప్తున్నప్పుడు కూడా ఆమె తన విజయం ఖాయం అవుతుంది. ఎందుకంటే విద్యకు సంబంధించి ఏదైతే పాఠశాలలకు సంబంధించి అక్కడ పాఠశాలలో సంస్కరణలు కానీ పోటాపోటీగా ప్రైవేటు స్కూళ్ళకి పోటాపోటీగా ఢిల్లీ స్కూళ్ళని తీర్చిదిద్దడంలో ఆమె చాలా ఎక్కువ కృషి చేశారని చెప్పొచ్చు. దానివల్ల ఆమెకి కొంత పాజిటివ్ గానే ఉంటుందని కూడా అందరూ భావించారు. ఆమె అయితే నియోజకవర్గం మారలేదు. ఇక న్యూఢిల్లీ స్థానంలోనే కేజ్రీవాల్ కూడా గతంలో పోటీ చేశారు. కానీ ఢిల్లీలో కొంత మార్పు వచ్చింది అంటే కొంత ఈ యొక్క అవినీతికి సంబంధించినటువంటి మరక ఆయన్ని కొంత అంటుకొని ఉందనే చెప్పొచ్చు. కాబట్టి మరి చూడాలి అది ఎంతవరకు ఉంటుంది, ఎంత మార్జిన్ ఉంది అని కూడా. మొత్తానికైతే ఆతిషి, కేజ్రీవాల్, మనీష్ సిసోడియానే ఓడిపోయే ప్రమాదం వచ్చిందంటే పూర్తిగా ఆప్ కూడా కొంత డోల్ డ్రమ్స్ లో పడే అవకాశమే ఉంది అన్నది ఉంటుందని అనుకోవచ్చు. కేకే సర్వేలో చెప్పినటువంటి అంశాలు. అయితే మిగతా ఇంతవరకు ఆప్ అండదండగా వెన్నుదండగా ఉన్నటువంటి వర్గాలు ఈసారి ఆప్ ని రక్షిస్తాయా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్లుగా పోటాపోటీగానే వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లో 19 సీట్లు మొత్తం అవుట్ ఆఫ్ 70లో 41 ఇప్పుడు చూసుకుంటే 42 చూసుకుంటే ఆప్కి 19 ఉన్నాయి, 22 బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఒకటి ఉంది. సో పోటాపోటీగానే ఉంది. దీనికి
మరికొద్ది సేపట్లో దీనిపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అలాగే సతీష్ థ్యాంక్ యూ. మళ్ళీ అప్డేట్స్ కోసం ఒకసారి మనం తర్వాత లైవ్ తీసుకున్నాం. ఒకసారి చర్చను ప్రారంభించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని తర్వాత ఎన్నికల విశ్లేషణ చూద్దాం.